విద్యా దీవెన నిధులు విడుదలకు వచ్చి పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేసిన సీఎం జగన్పై మండిపడ్డారు జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు. విద్యా దీవెన అనే పదం కూడా చూసి చదివే వ్యక్తిని రాష్ట్ర సీఎంగా ఎన్నుకోవడం ప్రజల దురదృష్టమన్నారు. ఇతరుల భార్యల గురించి మాట్లాడే ముందు నీ తల్లిని చెల్లిని ఎక్కడ పెట్టావు అని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. వచ్చిన ప్రోగ్రామ్ కూడా చూసే చదవాలి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కింద సంవత్సరం మీద తక్కువ జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. స్కూల్సే కాకుండా ఇంజనీరింగ్ కూడా, అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది లేట్ అవడం. ఎంత తెలివైన అంటే పక్క వెళ్ళిపోతే కొద్ది మన ఫీజు రియంబర్స్మెంట్ తగ్గుద్ది కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఈ ప్రోగ్రామ్ గురించి ఇది కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడు. రావడమే ఈరోజు విదేశీ విద్యా ప్రోగ్రామ్ అని అది కూడా చూసి చదివే ఒక ఆణిముత్యాన్ని సీఎం కింద ఎన్నుకున్నాం మనం. ఆయన పేరు చదవటం కూడా ఆయన పేపర్ చూస్తాం, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జగన్ అని ఆయన పేరు ఆయన కూడా గుర్తుండలేదు, నాకు తెలియట్లేదు. విలువల గురించి మాట్లాడతాడు ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత. మా అధినాయకుడిని కళ్యాణ్ గారిని విమర్శించాడు వ్యక్తిగత జీవితంతో. సార్, నాకు చాలా మాట్లాడాలన్న వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఎంతో కొంత మనసు పుట్టి పెరిగిన వాతావరణం అడ్డుపడతా ఉంటుంది. మా నాయకుడు కూడా ఒకరిని విమర్శించొద్దు అని చెప్పారు. కానీ 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఆయన వ్యక్తిగత జీవితం పక్కనడితే వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిని, రక్తం పంచి పుట్టిన చెల్లిని ఈరోజు ఎక్కడ పెట్టాను? అల్లారుబుద్ధిగా పెంచిన చిన్నాన్ని మర్డర్ విషయాన్ని ఏం చేసావు? కనీసం వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది. న్యాయం ఈ రోజుకి దొరకలేని పరిస్థితి. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు 100. ఈ ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడు వాళ్ళ నాన్నగారు ఉండగానే ఎంత దోయాలో దోచేశారు. ఇప్పుడు ఏం చెప్తా అంటే 2.5 లక్షల కోట్లు నేను ప్రజలకు పంచాను అంటాడు. సూట్గా మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను. సంవత్సరానికి 1,20,000 కోట్లు మన ఆదాయం ఉంది. ఇది కాకుండా సుమారు ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు. ప్రైవేట్గా ఏంటి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటి. కానీ సుమారు 10 లక్షల 11 లక్షల కోట్లు ఏం చేశారు మీరు? జీతాలు 4 లక్షల కోట్లు అయింది అనుకుందాం. 4-5 లక్షల కోట్లు